అండి వెల్కమ్ బ్యాక్ టు తేజ పూజ వ్లాగ్స్. ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి మా తమ్ముడు వాళ్ళు పూణేకి వచ్చారు కదా, మళ్ళీ వాళ్ళకి ఇంట్లో ఎంతసేపు ఉంటారు, అలా బయటికి వెళ్దామని చెప్పేసి ఇవాళ మేము షింగాడ్ ఫోర్ట్కి అయితే వచ్చేసాం. తెలుసు బైక్ మీద ట్రిపుల్ రైడింగ్ తప్పని, కానీ కొన్ని సిచ్యువేషన్స్ లో తప్పదన్నమాట. బాగా గమనిస్తే ఈ కొండల మధ్యలో అరటి చెట్లు మొలిచాయి. ఇదే ఫస్ట్ టైం నేను ఇలా చూడడం. అసలు చూసింటే కామెంట్ చేయండి. అయినా ఇలాంటి ప్లేస్ కి కార్లో రావడం కన్నా ఇలా హాయిగా బైక్ లో వస్తే చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. అసలు ఇప్పుడైతే ఫైనల్ గా మేము షింగాడ్ ఫోర్ట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం అనమాట. మేము మొత్తం 3 ఫ్యామిలీస్ ఉన్నాము, అందరం కలిసి వచ్చాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా బీడ్ ఎంత మంది ఉందో. ఎక్కడో పైన కొండ మీద కూడా ఇన్ని కార్లు ఇన్ని బైక్లు అయితే ఉన్నాయన్నమాట. ఆ తమ్ముడు అయితే ఇక పదండి త్వరగా అని చెప్పి అయితే లోపలికి వెళ్తున్నాం. ఎందుకంటే టైం అప్పటికి 2 o'clock అయిపోయింది. ఇంకా గట్టిగా ఒక 3-4 hours కి ఇక్కడ అంతా చీకటి అయిపోతుంది. సో మొత్తం చుట్టేయాలంటే త్వరగా అయితే బయలుదేరాలి కదా, అందుకే ఫాస్ట్గా అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ చూడండి చుట్టుపక్కల కొండలన్నీ, ఇవన్నీ పూణే కొండలు అనమాట. ఎక్కడో మధ్యలో సిటీ ఉంటుంది. షింగాడ్ ఫోర్ట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ వాళ్ళ ఫోర్ట్లలో ఇదొక ఫోర్ట్ అనమాట. దీనికి చాలా హిస్టరీ అయితే ఉంది. ఇంకొంచెం డీప్ గా తెలుసుకొని ఈసారి ఎప్పుడైనా సరే మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు అప్పుడు క్లియర్ గా వ్లాగ్ చేసి అయితే పెడతాను. కొంచెం తెలియకుండా అయితే చెప్పకూడదు కదా, సో అందుకే నాకు తెలిసిన మటుకే నేను ఇక్కడ చెప్తాను. నేను ఎంటర్ అయిన ద్వారం వచ్చేసి దీన్ని పూణే దర్వాజా అని అంటారు. సో ఇక్కడ వెదర్ అయితే నిజంగా ఆసమ్ అనమాట. అంత బాగుంది. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు, ఎప్పుడు నార్మల్ అయిపోతుందో తెలీదు. క్లౌడ్స్ మధ్యలో, మేఘాల మధ్యలో అయితే బోన్ చేస్తున్నాం అనమాట. అంత హైట్లో ఉన్నాం మేము. సో ఇంటి దగ్గర నుంచి మేమైతే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని అయితే వచ్చాము. ఇదే ఫాస్ట్గా అయితే తింటున్నాం అనమాట. మళ్ళీ వర్షం పడితే ఇంకా తినడానికి కూడా వీలు అవ్వదని చెప్పేసి. సో ఇక్కడ నేను ఇంకా సృజన అయితే మాది లంచ్ కంప్లీట్ అయిపోయింది. ఇక వాళ్ళ కోసం వెయిట్ చేసాము. ఇక్కడ చాలా అంటే చాలా ఫేమస్ కాందా బజ్జీ, అంటే ఆనియన్ పకోడీ. యాక్చువల్గా 3 plates తిన్నాము, అయినా ఇంకా సాటిస్ఫాక్షన్ అవ్వలేదన్నమాట. అంత టేస్టీగా ఉంది. నిజంగా ఇక్కడ నుంచి వ్యూ పాయింట్స్ ఉన్నాయి. అబ్బబ్బబ్బా, నిజంగా ఇలాంటి వ్యూ పాయింట్స్ని అప్పుడప్పుడు మనం సిటీ నుంచి దూరంగా వచ్చి హ్యాపీగా అలా స్పెండ్ చేస్తూ చూస్తుంటే ఆ థ్రిల్లే వేరే. అసలు ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ స్పాట్ అని చెప్పాలి షింగాడ్ అయితే. నిజంగా నాకు చాలా పీస్ఫుల్గా, నాకైతే చాలా నచ్చేసింది. అంత బాగుందన్నమాట. ఇంకా నేను సరిగ్గా కవర్ చేయలేదు, ఎందుకంటే పిల్లలతో కొంచెం కష్టం అయిపోయింది. ఒకవైపు ఏమో వర్షం ఎప్పుడు పడుతుందో తెలీదు, ఎప్పుడు ఆగిపోతుందో తెలీదు. వీడియో సరిగ్గా కవర్ చేయలేకపోయాను. ఇక్కడ చూడండి కోట ఎంత పైన వరకు అయితే ఉందో. ఇక్కడ చూసారా, ఇక్కడ నుంచి మనం లోయలో ఏం వేసినా అది అక్కడ పడదు, మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది. ఎందుకంటే మనం ఏం వేసినా కూడా ఎయిర్ వచ్చేసి గాలి వేగం వల్ల అది ఇటు సైడ్ వచ్చి పడుతుంది అనమాట. చూసారు కదా, అది అక్కడ వేస్తే అక్కడ తెలియంది. అదే ఇక మా తమ్ముడు ఆగుతాడా, నేను కూడా వేస్తా అని చెప్పి అయితే వెళ్ళి ట్రై చేస్తున్నాడు. సో మొత్తానికి ఇక్కడ నుంచి కూడా వ్యూ చూడండి ఎంత బాగుందో. అసలు నిజంగా చాలా పీస్ఫుల్. ఇక్కడ చూడండి నల్లగా బ్లాక్ ఫేస్ ఉన్న మంకీలు అయితే ఉన్నాయి, భలే క్యూట్గా ఉన్నాయి. ఇవన్నీ ఒకే దగ్గర నుంచి చూస్తుంటే. మొత్తానికి ఇప్పుడు మీకు ఈ షింగాడ్ ఫోర్ట్లో ఉన్న ఇంపార్టెంట్ ప్లేస్ అయితే చూపిస్తానమాట. ఇదే ఆ ఇంపార్టెంట్ ప్లేస్. చూస్తున్నారు కదా, ఇక్కడ ఛత్రపతి శివాజీ గారి నమ్మిన భటు తానాజీ గారి సమాధి అయితే ఉంది. తానాజీ అంటే ఛత్రపతి శివాజీ కుడి భుజం అని పిలుస్తారనమాట. ఇక్కడ ఛత్రపతి శివాజీ గారిని ఇప్పటికీ ఇక్కడ మహారాష్ట్రలో ఒక దేవుళ్ళ కొలుస్తారు. ఆయనతో పాటు ఇక్కడ తానాజీని కూడా అలాగే పూజిస్తారనమాట. కోట తిరిగి దక్కడం ఈయన వల్లనే సాధ్యమైంది. దీన్ని ఒకప్పుడు ఖాండానా అనేది పిలిచేవాళ్ళు, కానీ తానాజీ గారు తన శౌర్యానికి గుర్తుగా ఆయనకి కోటనైతే అంకితం చేసేసారనమాట. ఆయన చనిపోయిన తర్వాత ఆయన సమాధిని ఇక్కడ కట్టించి శౌర్యాన్ని ఒక సింహంతో పోల్చి ఈ కోట పేరు సింహాగఢ్ అని అయితే పెట్టాడనమాట. ఇక్కడ అప్పట్లో ఛత్రపతి శివాజీ గారి సైన్యం ఎలా ఉండేదో ఒక బొమ్మల రూపంలో అయితే ఇక్కడ చూపించారనమాట. నేను చెప్పాను కదా, పైన ఏమో శివాజీ మహారాజ్ అయితే ఉన్నాడు, కింద ఏమో తానాజీ.
సో ఆయన మాట అంటే ఒకరికొకరు అంత నమ్మకంగా ఉండేదన్నమాట. కరెక్ట్గా తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇదే ఉంది. మీకు ఇంకా దీని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఒకసారి నెట్లో అయితే ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా దీని స్టోరీ అయితే చాలా అంటే చాలా వాల్యుబుల్ స్టోరీ అనమాట. అప్పటికే టైం ఎక్కువ అయిపోయింది. సో 5:30 పైన అయిపోయింది. ఇక చీకటి పడితే మళ్ళీ ఈ ఘాట్ సెక్షన్లో కిందికి వెళ్ళడం కష్టం అని చెప్పి మేమైతే త్వరగా అయితే ఇక బయలుదేరదామని చెప్పి కిందికి అయితే వచ్చేస్తున్నాము. నిజంగా ఈ ప్లేస్ అయితే ఎంజాయ్ చేయడానికి అంటే పీస్ఫుల్గా ఉండడానికి ఎంత బాగుందంటే మా ఇంటికి ఎవరు వచ్చినా సరే ఇక్కడికైతే తీసుకొని వస్తానన్నమాట. అంత బాగుంది. ఇక్కడికి నేను ప్రజెంట్ సెకండ్ టైం అయితే వచ్చానన్నమాట. చూడండి అసలు హిల్స్, అక్కడ మధ్యలో ఇల్లులో ఒక చీమల్లా కనిపిస్తున్నాయి. అంటే ఎంత హైట్లో ఉంటాము, వాళ్ళు ఎంత హైట్లో అప్పట్లో అసలు ఎలా పాసిబుల్ అయ్యేదో వాళ్ళకి ఇంత పైన కోటలు కట్టడానికి. చాలా డెడికేటెడ్ ప్లేసెస్లోనే కడతారనమాట. అక్కడ నుంచి ఫుల్ వ్యూ కనిపించేటట్లుగా. ఇప్పట్లో ఏముంది, పైకి రావాలనుకుంటే బైకో లేదా కారో వేసుకొని వచ్చేయచ్చు. కానీ అప్పట్లో ఇంత హిల్ స్టేషన్కి రావాలంటే అయితే గుర్రాల మీద రావాలి లేదా నడుచుకుంటూ రావాలి. పైగా ఈ శత్రువుల దాడి ఒకటి ఉంటుంది మధ్యలో. ఏనుగుల సహాయంతో ఇంత డెలికేటెడ్ ఏరియాలో ఇంత మంచి కోటలు అయితే కట్టారు అప్పట్లో. వాళ్ళని మించిన ఇంజనీర్స్ ఎవరుంటారు చెప్పండి. ఇంకా అర్థం కాని విషయం ఏంటంటే ఈ కొండల మధ్యలో అరటి చెట్లు ఎలా వస్తున్నాయి, అసలు ఎలా ఇది పాసిబుల్ అని చెప్పి మీ అందరికి దీని గురించి ఏమైనా తెలుసుంటే కామెంట్ చేయండి. సో మొత్తానికి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఇలాంటి మంచి వీడియోస్ మన ఛానల్లో ఇంకా వస్తాయన్నమాట. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్.